అందరికీ నమస్తే. ముందుగా ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ చాలా థ్యాంక్స్ అన్నమాట. ఎందుకంటే నేను 10 రోజుల క్రితం ఒక వీడియో పెట్టిన నా ఛానల్ మానిటైజేషన్ కావట్లేదు అని చెప్పి. ఆల్మోస్ట్ అయితే చాలామంది అయితే చాలా సపోర్ట్ చేసిర్రు. ఎందుకంటే 500కు దగ్గర ఉన్న గంటల్ని మంచిగా 150 దాకా తీసుకొచ్చారు అనమాట. ఒకప్పుడు ఒక 10 రోజుల క్రితం 500 గంటలు అయితే నా మానిటైజేషన్ అయిపోతుందని చెప్పుకున్నా. కానీ మీ అందరి సపోర్ట్ వల్ల అయితే కేవలం ఇంకొక 150 గంటలు అయితే అయిపోతుంది. కాకపోతే ఇంకా 3 రోజులే టైం ఉంది. 2 రోజులే టైం ఉంది. ఇంకా ఈ 2 రోజుల 150 గంటలు చేయాలంటే చేతనో చేయనో నాకైతే అర్థం కావట్లేదు. కానీ మీ చూపించే ఆ ప్రేమ వల్ల అయితే అయిపోతుందని అనుకుంటున్నా. 4000 గంటలకు ఇంకొక 150 గంటలు అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట. సో మీరందరూ కొద్దిగా ప్లీజ్ ఏమనుకోకుండా చూడండి. ఈ వీడియోనైనా కొద్దిగా చూసి ఒక 5K లేదా ఒక 6K వ్యూస్ వచ్చినాయి అనుకో, ఇక మానిటైజేషన్ అయిపోతుంది అని అనుకుంటానా. ఏమో చూద్దాం. నేనైతే నా ప్రయత్నం అయితే చేసిన. మీరు కూడా చాలామంది సపోర్ట్ అయితే చేసిరు. అంటే మొన్న పోయిన 10 రోజులకు ఇప్పటికీ చాలా అంటే చాలా మంచిగా అయితే సపోర్ట్ అయితే వచ్చింది. సో మీరు ఇంకా అట్లనే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరైనా సరే కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు మాత్రం ముందుగా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయండి. వారానికి ఒక 4 అయితే అప్లోడ్ చేయండి. చేయడం వల్ల ఏమవుతుందంటే ఫాలోయింగ్ ఎక్కువ, సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరుగుతుంది. అదేవిధంగా తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోలు పెట్టడం వల్ల వాచింగ్ అవర్స్ కూడా తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరందరూ అట్లా చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ మ్యూజిక్ పెట్టకండి. ఎందుకంటే కాపీరైట్స్ పడే అవకాశం ఉంటుంది. సో అది నీకు మానిటైజేషన్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో అది ఒకసారి చూసుకోండి. లాంగ్ వీడియోలు మాత్రం వారానికి ఒక 3 అయినా 2 అయినా పోస్ట్ చేయండి. అట్లనే షార్ట్ వీడియోస్ మాత్రం రోజుకు పొద్దున ఒకటి, వీలైతే రోజుకు ఒకటైనా అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఛానల్ కొంచెం గ్రోత్ పెరిగి ఎక్కువ ముందుకు పోయే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇదైతే చెప్తానా. మళ్ళీ ఇక మానిటైజేషను నా వల్లనే కాలేదు. నిజంగా మళ్ళీ చెప్తానా, నేను చేసిన తప్పు వల్ల, నా నెగ్లెన్సీ వల్ల, నేను ఛానల్ ఎక్కువ పట్టించుకోకపోవడం వల్లనే కాలేదు మానిటైజేషన్. లేకపోతే ఎప్పుడూ ఇప్పటికల్లా కనీసం ఒక $5-6 పడు. సో నా తప్పు. నేను చేసిన తప్పు మీరు కూడా చేయకండి. ఒకవేళ ఎవరైనా కొత్తగా ఛానల్ పెడితే మాత్రం టైం మాత్రం మంచిగా మెయింటైన్ చేయండి. అంటే నా అలాగా ఎప్పుడో ఒకసారి వీడియోలు పెట్టడం అట్లా చేయకండి. ఒక్క వీడియో వైరల్ అయింది నాది. అంటే వైరల్ మీన్స్ అంటే 1,00,000 మంది, అంటే 1,00,000 వ్యూస్ దాకా, 1,00,000 మంది దాకా చూసిన వీడియో ఒక్కటే ఉన్నది. ఆ ఒక్క వీడియోనే నన్ను ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చిందనమాట. ఏది వ్యూస్ ప్రకారంగా వెళ్ళిపోతే. సో అప్పటిది కనుక అంటే 1,00,000 వ్యూస్ వచ్చినప్పుడు నేను కూడా అదే కంటిన్యూ కనుక చేసి ఉంటే ఇప్పటికల్లా ఛానల్ మానిటైజేషన్ అవ్వి మంచిగా డబ్బులు కూడా పడుతుండే. సో మన తప్పు, అది ఎవరి తప్పు కాదు, నా తప్పు, నాకే అయింది. సో మీరు కూడా ఏం చేయండి అని అంటే, ఎవరు కూడా మధ్యలో ఛానల్ని అంటే దాని పేరు బ్రేక్ ఇవ్వకండి. కంటిన్యూ చేయండి. ఒక 10 వ్యూస్ వచ్చినా, 20 వ్యూస్ వచ్చినా, 100 వ్యూస్ వచ్చినా. మొన్న నేను చాలా రోజుల క్రితం అప్లోడ్ చేసినప్పుడు నాకు ఎంత వచ్చినాయి వ్యూస్? 100 వ్యూస్, తర్వాత 130, 140 వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, అది కొంచెం పెరిగింది. అంటే కనీసం ఒక 500 వ్యూస్ అయినా వస్తాయి. మొన్న ఒక వీడియో పెడితే ఒక దొంగ గురించి, పల్లె ప్రశాంత్ గారి గురించి దొంగ వీడియో పెడితే ఎంత పోయింది? అది మంచిగా ఒక 6,000 దాకా వచ్చింది అనమాట వ్యూస్. అంటే ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము. ఏ వీడియోలు వైరల్ అయితే చెప్పలేము. యూట్యూబ్లో ఏది బాగా స్లో అవుతుందో చెప్పలేము అనమాట. కానీ మీరు పెడుతూనే ఉండండి. ఏదో ఒకటి మాత్రం వైరల్ అవుతుంది. వైరల్ అయినప్పుడు మాత్రం ఇంకా యూట్యూబ్ కనుక ఒక్కసారి కనుక క్లిక్ అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆగదు. సో బాగుంటుంది. మీరు మాత్రం ఎక్కువ సబ్స్క్రైబర్ తెచ్చుకోవాలంటే మాత్రం షార్ట్స్ పెట్టండి. వాచింగ్ అవర్స్ కావాలనుకుంటే మాత్రం లెంత్ వీడియోస్ పెట్టండి. డబ్బులు రావాలన్నా కూడా లెంత్ వీడియోస్ పెట్టుకోండి. తర్వాత షార్ట్ వీడియోలలో కూడా డబ్బులు వస్తాయి. కాకపోతే ఏంటంటే అది కొంచెం ఇక ప్రాసెస్ ఉంటా ఉంటుంది. సో కొద్దిగా ఆలోచించి మీరు అయితే చేయండి. మీరు ఏ కంటెంట్ ఇవ్వాలనుకుంటారో అదే కంటెంట్ ఇవ్వండి. ఎక్కువ మాత్రం నాకు తెలిసి వారంలో 2 మాత్రం లెంత్ వీడియోలు పెట్టే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడప్పుడు షార్ట్ వీడియోలు కూడా పెట్టండి. సో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని కొద్దిగా మీ దయ వల్ల ఇంకా 150 గంటలు ఉన్నది. 2-3 రోజులలో మానిటైజేషన్ అయిపోతే మాత్రం మళ్ళీ మీకు ఒక వీడియో పెడతా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ చేయండి. ముఖ్యంగా లైక్ మాత్రం కొట్టండి. మీ దయ ఇక అవుతుందో కాదో మానిటైజేషన్. థ్యాంక్ యూ సో మచ్.